హల్దీస్‌కి కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి కానీ పెట్టుకునే చాలా బ్యూటిఫుల్ యెల్లో కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బావుంటాయి అండ్ చాలా లైట్ వెయిట్‌గా, హెవీగా కనిపిస్తాయి. సో, అవి ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక ట్రాన్స్‌పరెంట్ షీట్ తీసుకొని, సో, దానిపైన ఒక చాలా హార్డ్ ఉండాలి. సో, దానిపైన మనము ఇలా వైట్ కలర్ ఇన్‌కేస్ మీరు కలర్‌ఫుల్‌గా కావాలి అనుకుంటే కలర్‌ఫుల్‌గా తీసుకోవచ్చు. బట్ నేను వైట్ కలర్ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో, ఇలా ఒక ఫ్లవర్ షేప్‌లో పెట్టేసుకొని, అలానే ఇంకొక ఔటర్ లైన్‌కి ఇంకొక ఫ్లవర్ పెట్టేసుకున్నాను. ఆ మధ్యలో గ్లూ పెట్టేసుకొని 3D ఫ్లవర్ లాగా ఎంబోజ్ అవ్వాలి కాబట్టి సో మధ్యలో 3 పెటల్స్ లాగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆ మధ్యలో వచ్చేసి ఒక చిన్నగా గోల్డ్ బాల్ పెట్టేసుకున్నాను. సో ఇన్ కేస్ పర్ల్ అయినా పెట్టేసుకోవచ్చు. మీకు చాయిస్ని బట్టి మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను కంప్లీట్గా వైట్లో చేశాను. సో వైట్ అండ్ ఎల్లో అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ చాలా క్లాసీ లుక్ వస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా 3D ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకున్నాను. సో దీన్ని మనం చాలా మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫస్ట్ మనం దీన్ని ఎలా యూస్ చేయాలి ఇయర్ రింగ్స్లో అని చెప్పేసి నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎలా యూస్ చేస్తాను అనేది మీరు చూడొచ్చు. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఫస్ట్ అయితే మనము ఒక 1.5 ఇంచ్ విడ్త్లో ఉన్న 42 ఇంచ్ పన్నా విడ్త్లో ఉన్నది 42 ఇంచ్ పన్నా ఉంటుంది కదా. సో అది మొత్తం కంప్లీట్గా తీసుకొని 1.5 ఫీట్ విడ్త్లో కట్ చేసుకొని ఒక చిన్న పెటల్ ఫస్ట్ ఒక రిఫరెన్స్ కోసం కట్ చేసుకోండి. సో ఆ లెంత్లో మీరు కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒకటేసారి ట్రయల్గా కాకుండా సో ఆ లెంత్లో మనకి ఈ లెంత్లో ఫ్లవర్ కావాలి అనుకుంటే సో ఆ లెంత్లో సో అరౌండ్ మనకి 1 ఇంచ్ విడ్త్లో లైక్ 2.5 ఇంచ్ విడ్త్లో వస్తుందన్నమాట ఒక్కొక్క పెటల్. సో మనకి ఇలా చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని మనకి నార్మల్ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది రఫ్ స్టిచ్ మొత్తంగా ఒక్కొక్క పెటల్ తీసుకొని ఒకదాని మీద ఇంకొకటి వచ్చేలాగా అలా కంప్లీట్గా మనకి ఎన్ని 42 ఇంచ్ విడ్త్లో ఎన్ని పెటల్స్ వస్తే అవన్నీ కూడా యూస్ చేసేసుకుంటే మనకి మంచి ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా కావాల్సినవన్నీ కూడా 1 బై 1 ఒకటి హాఫ్లో ఉండగానే ఇంకొక పెటల్ అటాచ్ చేస్తూ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు మనకి రోజ్ ఫ్లవర్ లాగా ఇలా ఎంబోస్ అయినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా లాగేసామనుకోండి వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది టర్న్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ చేసేసుకొని మధ్యలోకి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ మధ్యలో మీరు కావాలనుకుంటే పర్ల్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం 3D ఫ్లవర్ పెట్టుకున్నాం కదా అది అయినా పెట్టేసుకోవచ్చు. అలా మీరు ఈజీగా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న దానికి గ్లూ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. అండ్ వెనకాల కూడా గ్లూ అటాచ్ చేసేసుకొని ఏదైతే మనకి ఇయర్ రింగ్ మనకి బేస్ ఉంటుందో సో అది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా మనం ఒక కాసేపు ఉంచేసామనుకోండి అది డ్రై అయిపోతుంది. మనకి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు ఇంకా కావాలనుకుంటే దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్ వేస్లో మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ లట్కన్స్ కానీ కావాలనుకుంటే స్క్రీన్